వైసీపీ మాజీ ఎమ్మెల్యే భొల్లా బ్రహ్మనాయుడును అరెస్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. హైదరాబాద్ శివారు కండిపేటలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కాజేసేందుకు నకిలీ జీవోలు సృష్టించిన కేసులో అరెస్టు చేశారు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న ఆయన్ను తమిళనాడులోని కాంచీపురంలో అదుపులోకి తీసుకున్నారు. గండిపేటలో 9 ఎకరాల 28 కుంటల సర్కారు భూమిని కొట్టేసేందుకు బ్రహ్మనాయుడు తెర వెనుక యంత్రాంగం నడిపినట్లుగా దర్యాప్తులో తేలింది. రంగారెడ్డి జిల్లా గండిపేట గ్రామం సర్వే నెంబర్ 18లోని ప్రభుత్వ భూమికి సంబంధించి నకిలీ జీవోల తయారీ, ఆ ప్రతులను సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేయడం వెనుక ఆయన పాత్ర ఉన్నట్లుగా నిర్ధారించారు. వీటికి తోడు బ్రహ్మనాయుడి ఖాతా నుండి ₹1,25,00,000 నగదు బదిలీ అవడం దీనికి మరింత బలం చేకూర్చింది. ఇందుకు సంబంధించి పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. భూమిని కొట్టేసేందుకు కుట్ర పన్నిన కేసులో బ్రహ్మనాయుడుతో సహా మొత్తం 9 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇటీవల సైబరాబాద్ పోలీసులు ఏపీలోని నర్సరావుపేటలో బ్రహ్మనాయుడి నివాసంలో సోదాలకు వెళ్లగా అక్కడ ఆయన అందుబాటులో లేరు. ఇతర నిందితులు భొల్లా రమేష్, కొవ్వూరు సునీల్, మరో ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. తొలుత హైదరాబాద్, ఆ తర్వాత కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు నిందితులు వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, చెప్పండి, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుని కాంచీపురంలో పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది. దీని మీద ఫ్రెష్ అప్డేట్స్ ఏంటి కొండలరావు? థ్యాంక్ యూ లక్ష్మి. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ పోలీసులు కాంచీపురంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే మొన్న సైబరాబాద్ పీసీ ఏదైతే సిపి ప్రెస్ మీట్ ద్వారా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గండికోటలోని 10 ఎకరాల భూమిని కబ్జా చేశారంటూ కూడా చెప్పడం జరిగిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా హైదరాబాద్ పోలీసులు వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని అరెస్ట్ చేయడానికి 2 టీములు తిరగడం జరిగింది. ఈ టీములకి తప్పించుకొని బ్రహ్మనాయుడు తిరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు కాంచీపురంలోని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే నిన్న హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది, బొల్లా బ్రహ్మనాయుడు హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటే కూడా హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు నిన్న దాన్ని తిరస్కరించిన నేపథ్యం ఉంది. అయితే ఇప్పటికే 2 టీంలు బొల్లా బ్రహ్మనాయుడిని గాలిస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా కాంచీపురంలో ఉన్నాడని సమాచారంతో సైబరాబాద్ పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక హోటల్లో బస్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ బ్రహ్మనాయుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే అక్కడి నుంచి కూడా హైదరాబాద్ తీసుకొచ్చే విధంగా కూడా బ్రహ్మనాయుడిని ఏర్పాట్లు చేసిన నేపథ్యం ఉంది. ఈ రోజు సాయంత్రం లేదా రేపు జడ్జి ముందైతే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.